బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ యుఎస్ కాలిఫోర్నియాలో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదు అండ్ నాకు ఛాన్స్ కూడా రాలేదు. ఎందుకంటే మేము ఆంధ్రాలో ఉంటాం, బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేస్తుందా అనేది నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట. ఇక్కడ యుఎస్ఏలో కాలిఫోర్నియాలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారు. ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. చివరి వరకు చూడండి. నేనేమన్నా తప్పు చెప్తే మాత్రం తెలంగాణ పీపుల్ కొంచెం కమెంట్ చేయండి. అయితే ఇక్కడ మెయిన్గా బతుకమ్మని ఎప్పుడు జరుపుకుంటారు అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. దసరా అక్టోబర్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఆంధ్రాలో దసరా సెలబ్రేషన్స్ ఎప్పుడైతే మొదలవుతాయో ఈ తెలంగాణలో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ మొదలవుతాయి అన్నమాట. ఈ దసరాకి 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మ అనేది జరుపుకుంటారంట. ఇది ఎక్కువగా ఈ పండగ వర్షాకాలం చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలు చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి కాబట్టి రకరకాల పువ్వులు రంగురంగుల ఆరు బయళ్ళలో పూసినవి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి అన్నమాట. తంగేడు పూలు అయితే బాగా పూస్తాయి ఈ కాలంలో. గునుగు పూలు అనేది నాకు అసలు ఏంటో కూడా తెలియదు, గునుగు పూలు ఎలా ఉంటాయో అని కూడా తెలియదు. బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం కాబట్టి ఆ పూలన్నిటినీ తీసుకొచ్చి బాగా డెకరేట్ చేస్తారనమాట. ఈ కాలంలో సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాణి ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలుపులుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారనమాట. ఈ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. ఆ 9 రోజులు ఒక్కొక్క రోజును ఒక్కొక్క బతుకమ్మని తయారు చేస్తారనమాట. ఆంధ్రాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అని అమ్మవారిని తయారు చేస్తాం కదా, అలాగే బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఫస్ట్ డేని ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చేసుకుంటారనమాట. సద్దుల బతుకమ్మ అనేది దుర్గాష్టమి రోజున జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు, 9 రకాలు, ఎవరికి ఎంత స్తోమత ఉంటే అన్ని రకాల నైవేద్యాలు పెట్టి ఈ బతుకమ్మను జరుపుకుంటారంట. మనం ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని బాగా తయారు చేసి మనం 9 రోజులు జరుపుకుంటాం కదా, అలానే బతుకమ్మని తెలంగాణలో జరుపుకుంటారనమాట. ఈ 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పువ్వు బతుకమ్మ అని అంటారు. చివరి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తగారింటి నుంచి అమ్మవారింటికి చేరుకొని పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారనమాట. ఇది 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలను చేసి ప్రతి సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా జరుపుకుంటారనమాట. ఈరోజు మగవారంతా బయటకు వెళ్ళి తంగేడు పూలు, గునుగు పూలు, అన్ని పూలు ఏరుకొని వస్తారు. ఆ తర్వాత ఇంటిళ్ళ పాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్యమైనవిగా చేస్తారనమాట. అవి లేనిదే బతుకమ్మని తయారు చేయరు. పెద్దగా చేసే పని అయితే తంగేడు పూలు కంపల్సరీగా వాడతారు. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో కానీ వలయాకారంలో రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేర్చుతారనమాట. ఆ పైన తంగేడు పూల కట్టెలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తూ ఆ మేరకు ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుందన్నమాట. తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పెడతారనమాట. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసి గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలో దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలను ఒకే చోట చేర్చి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ ఆడతారు, పాడతారు. ఆడవారు వారికి ఉన్న రకరకాల ఆభరణాలు ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా మొత్తం చేసిన తర్వాత చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊర్లో ఉన్న పెద్ద చెరువుకి కానీ
తాటాకు వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకొని స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభాయనంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగిపోతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత చక్కెర రొట్టెతో చేసినది అనేక పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తర్వాత ఖాళీ తాంబూలంతో పాడుతూ బతుకమ్మని కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమోగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది అనేది ఒక కథ ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఆ కథ మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇది నాకు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కథ వచ్చిందనమాట. తెలంగాణ వాళ్ళకి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అని చెప్తున్నారు. మీకేదన్నా కథ తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కథ చెప్తున్నానమాట. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించినప్పుడు కర్కటుని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతమైన తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజ్యపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పుడు ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరంతకరాజు సుందరచోళ రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరి అమ్మవారే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజా అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు అని చరిత్ర చెప్తుంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాలలో చోళరాజులు చెప్పారు. ఇప్పటికే వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకి తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిచివేసింది. బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ నిర్వహించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటూ వస్తున్నారన్నమాట. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. ఇలా ఎన్నో పాటల్ని పాడుతూ జరుపుతుంటారనమాట. కొన్ని పాటలు కొన్ని అర్థాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు పండుగ వస్తుందంటే ప్రియుని రాకకే ఎదురు చూసే ప్రియురాళ్ళు పాడుకునే పాట ఏంటంటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో నానోము పండింది ఉయ్యాలో నీనోము పండిందా ఉయ్యాలో మావారు వచ్చిరి ఉయ్యాలో మీ వారు వచ్చిరా ఉయ్యాలో అనే పాట పాడుకుంటూ ఉంటారనమాట. బతుకమ్మలను పిలుచుకుంటూ పాడే పాట కూడా ఇంకొకటి ఉందన్నమాట. ఒక్కొక్క పువ్వు వేసి చందమామ ఒక్క జాము ఆయే చందమామ రెండేసి పువ్వు తీసి చందమామ 2 జాములాయే చందమామ. ఈ విధంగా ఎన్నో పాటలు పాడతారనమాట. 9వ రోజు బొడ్డెమ్మను చర్చించి కలశంలో ఆడవారు పిల్లలు ప్రతిదినం పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దగ్గర చేరి ఇంకొక పాట పాడుకుంటారనమాట. బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందరే బావిల పడ్డ వారికి వారిద్దరమ్మ చేర్ల బడ్డవికి చేరిద్దరమ్మ కుండ్ల బడ్డ వారికి కోరుద్దురమ్మ నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రకు 100 ఏండ్లు నీకు 1000 ఏండ్లు నిన్ను గన్న తల్లికి నిండు 100 ఏండ్లు అంటూ బొడ్డెమ్మ నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగల్లో పాడే పాటలు ఇంకా కొన్ని వందలు ఉన్నాయి అన్నమాట.
ఇలా ఎన్నో పాడుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయన్నమాట. ఇవి తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు. అవి బాగా పాడతారు. నేను పాడిన వాటి తప్పులుంటే నన్ను మన్నించండి. నా వాయిస్‌ని మీరు భరించండి. తప్పదది. నేనైతే పాడేశాను. వినే వాళ్ళకి బాగున్నాయా లేవో కమెంట్ చేయండి. అలా ఇక్కడైతే కాలిఫోర్నియాలో ఈవెంట్ అయితే అలా జరిగిందండి. ప్రసాదాలు అన్నీ ఇచ్చారు. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇక్కడ ఫైనల్‌గా ఈవెంట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు. చీకటి పడిపోయిందనమాట. ఇక్కడ బతుకమ్మల్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరూ బతుకమ్మల్ని తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే బావుల్లో, చెరువుల్లో ఇక్కడ బతుకమ్మలను వదలడానికి అనుమతించరు. అందుకని చెప్పి ఇక్కడ ఒక టబ్బులాగా ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ పట్టేసి అక్కడ బతుకమ్మలను వదులుతున్నారనమాట. మన సాంప్రదాయం నీటిలో నిమజ్జనం చేయడం కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఆధారంగా చేసుకొని ఎక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో అలా సాంప్రదాయాన్ని మాత్రం వదలకుండా తెలంగాణ పీపుల్ మొత్తం ఇక్కడ బతుకమ్మను తయారు చేసి నీటిలో వదులుతున్నారు. కానీ ఎవరికైతే ఆనవాయితీ ఉందో వాళ్ళు బతుకమ్మను చేసుకొని వచ్చారు. ఎవరికైతే ఆనవాయితీ లేదో ఆనవాయితీ లేకపోయినా ఈవెంట్కి వెళ్ళి వాళ్ళందరితో పాటు బతుకమ్మ సాంగ్స్ అంతా ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. నాకు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇలా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనిపించింది అనమాట. ఇక్కడ నిమజ్జనం కూడా చేస్తున్నారు. ఆ నిమజ్జనానికి కూడా నేను ఈ వీడియో తీశాను. ఇక్కడ లాస్ట్ క్లారిటీ లేదు కదా, ఎందుకంటే అప్పటికే చీకటి అయిపోయింది, లైటింగ్స్ అంత లేవు. సో ఉన్న లైటింగ్స్తోనే నేను కవర్ చేశాను. అందరూ బతుకమ్మకి హారతి ఇచ్చి కడ్డీలు వెలిగించి బతుకమ్మను తీసుకొని నిమజ్జనం చేయడానికి వచ్చారనమాట. అక్కడ నీటిలో వేసేటప్పుడు నిమజ్జనం చేసి నీటిలో పెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా పెట్టారనమాట. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అట్లా అమ్మవారిని నిమజ్జనం చేసి నీటిలో వదిలారు. నీటిలో వదిలిన తర్వాత ప్లేట్ తీసేసి అమ్మవారికి పసుపు కుంకుమ అర్చన చేసి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇలా నిమజ్జనం చేసేటప్పుడు తోసుకోకుండా ఒక్కొక్కరు చక్కగా వచ్చి బతుకమ్మని నీటిలో వదిలేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో అసలు చాలా బాగుంది. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పార్టిసిపేట్ చేశారు బతుకమ్మ సెలబ్రేషన్లో. చాలా బాగా జరిగింది. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.